పూరి జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దీని వెనుక ఎవరు ఉన్నప్పటికీ కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంపై డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాథుడి ఆలయం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో నో ఫ్లై జోన్ ఉంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆలయంపై ఒక డ్రోన్ అనుమానాస్పద రీతిలో కనిపించింది. అరగంట పాటు డ్రోన్ గుడిపై చక్కర్లు కొట్టింది. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ ఎగరడంపై ఎప్పటి నుంచో నిషేధం ఉంది. భద్రతాపరమైన నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయం చుట్టూ ఉన్న 4 వాచ్ టవర్ల దగ్గర 24 గంటలు పోలీస్ సిబ్బందిని మోహరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆలయంపై డ్రోన్ ఎగురవేసింది బహుశా సోషల్ మీడియా బ్లాగర్లు కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంచలనం కోసమే ఆలయంపై డ్రోన్ ఎగురవేసి వీడియో తీసినట్టు ప్రచారం జరుగుతోంది.